నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్. సో ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా, వివో Y300 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అండ్ ఆల్సో దాంతోపాటే ఒక షేర్ కూడా అయితే చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే వివో Y300 5G ఇట్స్ మై స్టైల్ అండ్ ట్యాగ్ లైన్తో పాటు వచ్చి క్రెడిట్ వివో వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ హైలైట్ చూసుకుందాం. సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన హైలైట్ చూసుకుంటే టైటానియం ఇన్స్పైర్డ్ డిజైన్ అనమాట పై. సో టైటానియం కాదు, దాన్ని ఇన్స్పైర్ చేసుకుని అలాంటి డిజైన్ తీసుకొచ్చారు. సోనీ వాళ్ళ ప్రొఫెషనల్ కెమెరా తీసుకొచ్చారు బై ఏఐ ఆర్ఆర్ లైట్ కూడా ఇక్కడ తీసుకొచ్చారు. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. కూడా స్మార్ట్ ఫోన్ అయితే కూడా వస్తుంది అనమాట. ఇక్కడ టైటానియం సిల్వర్ కలర్ ఉంది, ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఉంది, అండ్ దాని తర్వాత ప్యాంటమ్ పర్పల్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది. వెయిట్ తక్కువ ఉంది, 188 గ్రామ్స్ వెయిట్తో పాటు కూడా వస్తుంది అనమాట. కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వస్తుంది, 2 మెగాపిక్సెల్ బోకే కెమెరా, 50 మెగాపిక్సెల్ సోనీ వాళ్ళ ఎంఎంఎక్స్ సెన్సార్తో పాటు వస్తుంది, ఏఐ ఆర్ఆర్ లైట్తో పాటు కూడా వస్తుంది. సో బాగానే ఉంది. ఈ ఫీచర్స్ ఏవైతే యూనిక్ ఫీచర్స్ అనుకోవచ్చు, కొన్ని ఏఐకి సంబంధించిన ఫీచర్స్, లైట్ పోర్ట్రేట్ శాంపుల్స్ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకోవచ్చు. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ బై. సో ఈజీగా తొందరగా ఛార్జింగ్ అయిపోతుంది. అండ్ 4 ఇయర్స్ దాకా మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. అంటే బేసిక్ యూజర్కి అయితే ఇట్లా మీకు ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది, 5000 mAh బ్యాటరీ. అండ్ ఇది ఒక్కటే డ్రాబ్యాక్ అనుకోవచ్చు, స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ వచ్చింది. ఎందుకు డ్రాబ్యాక్, ఏందన్నా మంచిగా ఉంది 4 nanometer ప్రాసెసర్ అంటే ఇట్లా నేను తర్వాత చెప్పి మెన్షన్. స్టోరేజ్ చూసుకుంటే 8GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 2TB దాకా స్టోరేజ్ ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళ UI వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, IP64 రేటింగ్తో పాటు కూడా వస్తుంది. అంతా మంచిగా ఉంది కదా. ప్రైస్ ఎంత అంటే భయ్ ఇక్కడ 22,000 రూపాయల ప్రైస్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే భయ్ ప్రాసెసర్ అనమాట. అండ్ సెకండ్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు, మేజర్ అనుకోవచ్చు భయ్, ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది నాకు ఈ ప్రాసెసర్కి. ఈ అంటే ఈ ప్రైస్ కట్లా మీరు వేరే ప్రాసెసర్ ఇచ్చింటే బాగుండు అనేసి అయితే ఒక డ్రాబ్యాక్ అనమాట. దీంట్లో వేరే వేరియంట్ కూడా ఉంది, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 22,000 ఉంది. తర్వాత 8GB ర్యామ్ 2TB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 24,000 ఉంది. మోస్ట్లీ ఈ మోడల్లో ఏది తీసుకోవద్దంటే, ఎందుకంటే ఈ స్నాప్డ్రాగన్ 4 Gen 2 ప్రాసెసర్ ఏదైతే ఉందో మీకు ఈ ప్రాసెసర్ రెడ్మీ వాళ్ళది A4 5G స్మార్ట్ ఫోన్ ఉంది కదా, సో దానికి సిమిలర్గానే ఉంటుంది. సో కొంచెం డ్రాబ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేస్ చేసుకోవాలి, అఫీషియల్ వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్స్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయంటే మీకు ఈ స్మార్ట్ ఫోను అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే నేను రికమెండ్ చేస్తాను. మోస్ట్లీ అయితే స్కిప్ చేయమంటాను బై. డ్యూ టు ప్రాసెసర్ వల్లనే నేనైతే స్కిప్ చేయమంటాను. మిగతా ఫీచర్స్ అన్నీ బాగున్నాయి. ఒక్కటే మైనస్ అనమాట. అది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఉంది. అంటే కెమెరాకు ఏమన్నా చేంజెస్ ఉంటే ఏమన్నా అనుకోవచ్చు గానీ, ప్రాసెసరే కొంచెం వీక్ ప్రాసెసర్ అనుకోవచ్చు. లైక్ 15,000 లోపల రావాల్సింది 22, 23 వస్తుంది బై. ఇది మెయిన్ డ్రాబ్యాక్ అనమాట ఈ స్మార్ట్ ఫోన్‌కి. అండ్ కొంచెం స్లైట్‌గా ఓవర్ ప్రైస్డ్ ఉంది. 2,000 ఎక్స్‌ట్రా పడుతుంది. ఇక్కడ కూపన్స్, ఆఫర్స్, ఇక్కడ బ్యాంక్ డిస్కౌంట్స్ ఉన్నాయి కదా. యాక్చువల్లీ 20,000కి బ్యాంక్ ఆఫర్స్ పడింటే గిట్లా ఆహ్, తీసుకునే ఛాన్సెస్ అయితే ఉండే. కానీ 20,000కి ఈ స్మార్ట్ ఫోను స్పెసిఫికేషన్స్ బాగున్నాయి. ప్రాసెసర్ వల్ల ఓవర్ ప్రైస్ వల్ల నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. లేదన్నా ఈ ప్రైస్ కేటగిరీ వేరే స్మార్ట్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయా అంటే యెస్ బై. ఈ స్మార్ట్ ఫోన్ కాకుండా వేరే బ్రాండ్స్‌లో మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే వన్‌ప్లస్ వాళ్ళ నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE4 ఉంది. దాని తర్వాత ఐక్యూ వాళ్ళ నుంచి చూసుకుంటే ఐక్యూ Z9s Pro 5G కూడా ఉంది. మంచి ఫోనే. అండ్ సేమ్ అదే 25,000 లోపల ప్రైస్‌కొస్తుంది. దాని తర్వాత ఇంకో బ్రాండ్ చూసుకుంటే మోటోరోలా నుంచి కూడా ఉంది. మోటోరోలా H50 ఫ్యూజన్. ఇక్కడ ర్యామ్ ఎక్కువుంది. బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా తక్కువకొస్తుంది. 23,000కి వస్తుంది. అండ్ ఇక్కడ అమెజాన్‌లో కూడా బేస్ వేరియంటే. అండ్ నథింగ్ ఫోన్ కూడా ఉంది బై. మనకందరికి తెలిసిందే నథింగ్ ఫోన్ బేస్ వేరియంట్. నథింగ్ ఫోన్ 2A ఇక్కడ గ్లైఫర్ ఇంటర్ఫేస్‌తో పాటు కూడా వస్తది. మీకు అందరికి తెలిసిందే కదా. ఇది కూడా 24,000కి వస్తుందన్నమాట. సో ఈ వివో 300 5G కంటే కూడా అవి బెటర్ ఆప్షన్స్ అనేసి అయితే నేను రికమెండ్ చేస్తున్నాను. సో ఓవరాల్‌గా మీరేమనుకుంటారు? నేనైతే స్కిప్ చేయమనేసి అయితే అంటాను బై. మీ ఒపీనియన్స్, మీ డౌట్స్, క్వెషన్స్ కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక షేర్ అయితే చేయమనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాను. ఫైనల్‌గా ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన డ్రాబ్యాక్స్ మంచి విషయాలు చెప్పినాను. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఆల్టర్‌నేటివ్స్ చెప్పినా బై. ఫైనల్‌గా తీసుకుంటారా, తీసుకోరా, మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి బై. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.